హలో అండి. ఈరోజు మనం ఎగ్ టమాటా కర్రీ చేసుకోబోతున్నాం. దానికి ముందుగా టమాటాలు, మిరపకాయలు, ఆనియన్స్ కట్ చేసుకొని, తర్వాత మేము ముక్కుడు అంటామండి. ముక్కుట్లో నూనె పోసుకొని ఆ నూనె కొంచెం వేడయ్యాక పచ్చిమిర్చి, ఆనియన్ ఇది కొంచెం వేగాక అల్లం వెల్లిపాయ వేసుకోవాలండి. అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు ఇలా ముందేసుకుంటే కొంచెం టమాటాలు త్వరగా ఉడుకుతాయి. ఉడికేదాకా కొంచెం స్టవ్ హైలో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. కాసేపు అయ్యాక సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్ని. మధ్య మధ్యలో కలుపుకోవాలండి. కారం వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇలా కర్రీ కొంచెం దగ్గరకు వచ్చాక ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇక్కడ మేము కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నామండి, ఎందుకంటే మనం నెక్స్ట్ ఎగ్స్ కొట్టేస్తాము. సో దానికోసం ఆయిల్ ఉంటే బాగుంటుంది. ఫైనలీ చాప్డ్ కొరియాండర్ అండి, మంచిగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఎగ్ వేసుకుంటున్నామండి. ఎగ్ బ్రేకింగ్ ఒక ఆర్ట్ అండి, నాకైతే రాదు, మా మమ్మీ మంచిగా కొడుతుంది. ఇలా ఎగ్స్ కొట్టేసాక దానికి కలపద్దండి, కొంచెం సేపు అది అలాగనే ఉండాలి. మళ్ళీ సిమ్లో పెట్టుకోవాలి. ఇట్లా మళ్ళీ వేసుకోవాలి, మెల్లగా అట్లా ఉల్టా వేసుకోవాలంట. మంద ఉండాలి వేసుకుంటే. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఫైనల్గా ఇలా ఎగ్ ఇలా అయ్యాక ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్, సరితాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్.